హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీతో అప్పటికప్పుడు సింపుల్గా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పచ్చి బఠానీ రవ్వ రెడీగా ఉన్నట్లయితే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి 15 నిమిషాల కంటే టైం పట్టదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ స్నాక్స్ని చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీని తీసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని తీసుకుంటున్నానండి. మీరు ఫ్రెష్ బఠానీనైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిరపకాయలను వేసుకుని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 1 రెమ్మ కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి బఠానీ ముద్దను వేసుకోవాలి. గ్రైండ్ చేసిన ముద్దను వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. బఠానీని ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను వేసుకుని కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఏ కప్పుతో అయితే బఠానీని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని కలుపుకోవాలి. రవ్వను వేసుకునేటప్పుడు ఇలా నెమ్మదిగా వేస్తూ కలుపుతూ చేసుకున్నట్లయితే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా బొంబాయి రవ్వకు బదులుగా బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చండి. బియ్యం పిండితో చేస్తున్నట్లయితే 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ రవ్వ మిశ్రమాన్ని అంతటినీ కూడా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా దగ్గరగా చేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సిలిండ్రికల్ షేప్లోకి చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా వడల్లా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా చక్కగా వస్తాయి. మధ్య మధ్యలో చేతులను తడి చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అన్నిటినీ ఇలాగే సిలిండ్రికల్ షేప్లోకి చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ స్నాక్స్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే వీటిని కదపకూడదు. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. నూనె వేడవకుండా వీటిని ఆయిల్లో వేసినట్లయితే ఇవి ఆయిల్లోనే విడిపోయే అవకాశం ఉంటుందండి. నూనె వేడైన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. రవ్వ బఠానీ రెడీగా ఉన్నట్లయితే ఇవి ప్రిపేర్ చేయడానికి 15 నిమిషాల కంటే టైం పట్టదండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండే ఈ సింపుల్ స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.